నగరంలోని బి క్యాంపు పార్థసారథి నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవన ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీజీవీ గ్రూప్ సంస్థల సీఎండీ టీజీ భరత్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనాన్ని డాక్టర్ ఏవీఎస్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన టీజీ వెంకటేష్ ఉచిత వైద్యశాలను టీజీవీ గ్రూప్ సంస్థల సీఎండీ టీజీ భరత్ ప్రారంభించారు. అలాగే ఐఎంఏ భవన్లో ఏర్పాటు చేసిన డాక్టర్ బీసీ రాయ్ విగ్రహాన్ని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వ్యవస్థాపకులు డాక్టర్ జి నాగేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. ఐఎంఏ భవన్లోని సమావేశ మందిరాన్ని డాక్టర్ బాలమద్దయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కర్నూలు జిల్లా శాఖ అధ్యక్షులు డాక్టర్ రమేష్, కార్యదర్శి డాక్టర్ ఎస్వి రామ్మోహన్ రెడ్డి, కోశాధికారి రామచంద్రారెడ్డితో పాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో టీజీవీ గ్రూప్ సంస్థల సీఎండీ టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మెడికల్ హబ్గా రూపొందిన కర్నూలు నగరంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. ఇంతవరకు ఐఎంఏకు సొంత భవనం లేకపోవడం దురదృష్టకరమని వివరించారు. వైద్యులకు సంబంధించి సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా ఐఎంఏ భవన్ను చక్కగా నిర్మించారని వివరించారు. ఇలాంటి మంచి ప్రాజెక్టుల్లో తమ గ్రూపు భాగస్వామ్యం కావటం అదృష్టంగా భావిస్తున్నామని వివరించారు. కర్నూలు మెడికల్ కళాశాలకు దేశంలోనే మంచి గుర్తింపు ఉందని, ఇక్కడ చదివిన వైద్యులు దేశ విదేశాల్లో అత్యుత్తమ వైద్యులుగా పేరొందిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. వైద్య రంగంలో వస్తున్న ఆధునిక పరిశోధనలు, ఆధునిక వైద్య చికిత్సా విధానాలపై చర్చించేందుకు వారంలో ఒక్కరోజు కేటాయించి వైద్యులు సమావేశాలు నిర్వహించి పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఐఎంఏకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన వివరించారు. అనంతరం ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వ్యవస్థాపకులు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో తాను ఎన్నో ఐఎంఏ భవనాల ప్రారంభోత్సవాలకు హాజరయ్యానని, వాటన్నింటిలో కర్నూలు నగరంలో నిర్మించిన ఐఎంఏ భవన్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఐఎంఏ భవన నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. కర్నూలు మెడికల్ కళాశాల విద్యార్థిగా కర్నూలు నగరంలో జరిగే ఏ కార్యక్రమానికైనా హాజరు కావటానికి తాను సిద్ధంగా ఉంటానని వివరించారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఐఎంఏ భవన్లో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ కర్నూలు నగరంలో ఐఎంఏ భవన నిర్మాణానికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ఈ భవన నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీజీవీ గ్రూప్ సంస్థల సీఎండీ టీజీ భరత్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వ్యవస్థాపకులు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డితో పాటు పలువురిని ఐఎంఏ తరఫున ఘనంగా సన్మానించారు. డాక్టర్స్ ఆర్ లివింగ్ గాడ్స్. ఎందుకంటే ఏమన్నా ఇష్యూ వస్తే ఎట్లా సాయం అన్నా సార్ మమ్మల్ని బతికియండి అని చెప్పేది ఒక దేవుని దగ్గర అనుకుంటారు, కానీ అది అయ్యే పని కాదు. పోయేది డాక్టర్ దగ్గర కాబట్టి యూఆర్ ఆల్ లివింగ్ గాడ్స్. నేను చాలా చిన్న వ్యక్తినండి మీ ముందు. ఎందుకంటే యూఆర్ ఆల్ హైలీ క్వాలిఫైడ్, ఎక్స్ట్రాడినరీ వర్క్స్ చేశారు లైఫ్లో. సో నాకు ఈ అవకాశం రావడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నా. మా గ్రూప్ కూడా దీంట్లో పాల్గొనిన దానికి వీఆర్ వెరీ హ్యాపీ, ఫాదర్ కానీ నేను కానీ. ఎందుకంటే మీకు తెలిసిందే ఒక ఐఎంఏ బిల్డింగ్ అనేది ఇట్స్ జస్ట్ నాట్ దిస్. సార్ చెప్పారు ఆల్రెడీ, ప్రెసిడెంట్ గారు, ఇక్కడ మనకి సెమినార్స్ జరిగేదానికి, లేదంటే లేటెస్ట్ ఏం సబ్జెక్ట్స్ తెలుసుకునేదానికి, ప్రతిసారి ఏ హోటల్ పోవాలా, లేదంటే ఎవరికి అడగాల, ఏ డోనర్స్ని అడగాల, లేకపోతే ఎవరు డిన్నర్ పెట్టేకి ఎవరు స్పాన్సర్షిప్ ఇస్తారా అడిగే పని లేకుండా. అండ్ ఇట్ ఈస్ ఎ హబ్. కర్నూలులో మీకు ఎండీ సీట్ రావాలంటే టాప్ ర్యాంక్స్లో ఉంటేనే సీట్ వస్తుంది. సో అట్లాంటి ప్లేస్లో ఇంతవరకు ఐఎంఏ బిల్డింగ్ లేకపోవడం మన దురదృష్టం. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్ హెస్ హ్యాపెండ్ నౌ అట్ ఈస్ ఫైనలీ. అంటే ఇక్కడ జరుపుకునేదానికి ఎన్నో సెమినార్స్ కానీ ఎట్లాంటివి. బట్ ఇంకో రిక్వెస్ట్ ఏమంటే డాక్టర్స్కి, మీరు ఐ థింక్ సండే ఒకటి ఆఫ్ తీసుకుంటారు, బట్ మంత్లీ ఒక్కరోజు సాటర్డే ఎప్పుడైనా ఆఫ్ తీసుకొని లేటెస్ట్ రీసెర్చ్ ఏముంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. బికాజ్ మన ఇండియన్ సిస్టమ్ డాక్టర్స్కి దే ఆర్ ఓవర్లోడెడ్.
మీరు కంపేర్ టు యూరప్ యుఎస్, వాళ్ళు ఈవెన్ ఒక రేడియాలజీ ఒక చేయాలా ఇన్ని పేషెంట్స్ అంటే 6 పేషెంట్స్ టు 8 పేషెంట్సే అలౌడ్ పర్ డే, దానిపైన ఎక్కువ చూసేకి కూడా ఉండదు. మనకి ఎన్ని అయితే అంత, ఎందుకంటే మనది హెల్త్ కేర్ సిస్టమ్ కంపేర్ టు యుఎస్ యూరప్ వీఆర్ వెరీ వెరీ నామినల్ ఛార్జెస్, చాలా తక్కువ ఛార్జెస్ ఉంటాయి కంపేర్ టు ద యూరప్ అండ్ యుఎస్ పీపుల్. సో మనకి అట్లీస్ట్ మంత్లీ 1 డే దాని మీద ఫోకస్ చేసి లేటెస్ట్ థింగ్స్ ఏముంది, ఎట్లా తెస్తే బాగుంటుంది పేషెంట్స్కి అనేది నా సైడ్ నుంచి రిక్వెస్ట్. బికాజ్ యూ హ్యావ్ నో ఒక బిల్డింగ్, ఒక రీసెర్చ్ చేసుకునేదానికి ఇక్కడ ఐ థింక్ బుక్స్, మాన్యువల్స్, జర్నల్స్ అన్నీ పెడతారు కదా సార్. సో ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ అని నా, ఎందుకంటే మీరు ఉండే టైంలో యూ కాంట్ ఫోకస్. మనకి టైం ఖచ్చితంగా ఒక హాఫ్ డే 1 డే ఇన్ ఎ మంత్ ఇఫ్ యూ కెన్ గివ్ ఇట్ విల్ బీ ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు చాలా వరకు రీసెర్చ్ నుంచి సార్ చాలా గ్రేట్గా అయిపోయారు. అంటే అంటే వన్ ఆఫ్ ది రెన్యూవర్డ్ డాక్టర్స్ ఇన్ ఇండియా అంటే డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు. అండ్ హీస్ ఫ్రమ్ కర్నూల్ అంటే ఇంకా హ్యాపీ నా వరల్డ్లోనే. సో బేసిక్లీ మనము ఫారెన్ పోతే ఇంకొకటి నాకు జస్ట్ కార్లో వస్తున్నప్పుడు థాట్ వచ్చిందండి. మనం మామూలుగా ఫారెన్ పోయి చదివి వస్తే ఎండీనో ఏదన్నా చేసి వస్తే వీ కీప్ ఎఫ్ఆర్సిఎస్ వాట్ ఎవర్ యూకే అని పెడతారు. ఇక్కడ కర్నూలు నుంచి చదివినప్పుడు ఎండి ఫ్రమ్ కర్నూల్ అని పెట్టాలి బ్రాకెట్స్లో. అండ్ వీ షుడ్ మేక్ కర్నూల్ యాజ్ వెరీ పాపులర్ ప్లేస్ బికాస్ ఇక్కడ వీ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ మెడికల్ కాలేజ్. ఇక్కడ నుంచి చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ యూఎస్ కానీ లేదంటే బాంబేలో సెటిల్ అయిన వాళ్ళు కానీ ఆల్ మేజర్ సిటీస్లో ఖచ్చితంగా మన కర్నూలు నుంచి అయింటారు అనేది నాకు చాలా మందికి తెలియకపోవచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉండే బిజీ వరల్డ్లో చాలా తక్కువ మంది టైం ఇస్తారు. ఈరోజు నాగేశ్వర రెడ్డి గారు రావడం అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఆయన టైం తీసుకొని ఇక్కడ రావాలా, అది సండే అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అండ్ మీరు చూస్తే ఏఏజీ హాస్పిటల్ మీ అందరికీ తెలుసు, ఇట్ ఈస్ నాట్ 5 స్టార్ 7 స్టార్ హాస్పిటల్. అది ఐ థింక్ ఇండియాలో ద ఓన్లీ హాస్పిటల్ అంత బాగుండేది, అంత కేరింగ్ టు పేషెంట్స్ అనేది నాకు తెలిసి వెరీ వెరీ చాలా తక్కువ శాతం ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అది కరెక్ట్ టైంకి రావడం మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే కోవిడ్ టైంలో మీరు సార్కి నేను అంటాను, థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ హ్యావ్ బీన్ రెస్క్యూడ్ ఫ్రమ్ ఏఏజీ హాస్పిటల్. ఆ హాస్పిటలే లేకపోతే ఎంతమందో చనిపోయేవాళ్ళు నాకు తెలిసి. ఎందుకంటే షార్టేజ్ ఆఫ్ బెడ్స్ మీకు తెలుసు, సెకండ్ వేవ్లో ఎంత హారిబుల్ ఉండే సిచ్యువేషన్, ఆక్సిజన్ దొరకక ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండింది. సో అట్లా హాస్పిటల్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉండడం అనేది వీ షుడ్ ఫీల్ వెరీ హ్యాపీ, వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండి. అండ్ ఇంకొకటి ఏమంటే ఈ డోనర్స్ ఈరోజు నేను చెప్పేది ఏమంటే ఒక పని ఏదైనా చేయాలంటే డోనర్స్ ముందుకు వస్తేనే సాధించగలుగుతాం. I think all the donors who have contributed for this building, hats off to all of the donors. And ఎందుకంటే ఒక పని చేయడం అంటే ఒకటి డోనర్స్ అండ్ సెక్రటరీ గారు, తర్వాత ట్రెజరర్ గారు, దే హావ్ పుట్ ఇన్ ఫుల్ ఎఫర్ట్స్. ఎందుకంటే ఒకటి తెచ్చిన తర్వాత డబ్బులు ఏం చేయాలనేది కూడా అర్థం కాదు, బట్ దాని మీద మైండ్ పెట్టి ఎఫర్ట్స్ పెట్టి చేయడం అంటే ఆషామాషి కాదు. వాళ్ళు డాక్టర్ ప్రొఫెషన్ మీకు అందరు తెలుసు, మార్నింగ్ టైమ్ ఈజ్ మనీ ఫర్ యూ ఆల్. సో టైం వెచ్చిచ్చి బిల్డింగ్కి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసిన దానికి, వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి చేసిన దానికి వాళ్ళకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు అండి. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. లేదంటే ఇంత మార్వలస్గా ఇంత అంటే నేను అనుకున్న ఏదో ఐఎంఏ బిల్డింగ్ నార్మల్గా జరిగి ఉంటుంది అనుకున్నా, బట్ ఇంత ఎక్స్ట్రాడినరీ ప్రతి అంటే ఇంచ్ ఈవెన్ ఇఫ్ యూ సీ దిస్ హాల్ ఇట్ లుక్స్ ఒక డీసెంట్లీ 4 స్టార్ 5 స్టార్ ఉన్నంత హాల్ అంబియన్స్ వస్తాం. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. వాళ్ళకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా. అండ్ ముందు కూడా ఎల్లప్పుడూ మా టీజీవీ గ్రూప్ నుంచి వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ ఫర్ ద సొసైటీ, ఫర్ కర్నూల్, వీఆర్ ఆల్వేస్ దేర్ అండి. అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా మా పైన ఉంటే ఎంతో ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ఆల్ ఐ కెన్ టెల్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మీటింగ్ చేసుకుంటున్నాము. నిజంగా నా లైఫ్ అంబిషన్ ఐఎంఏ ఇట్ హస్ బీన్ అచీవ్డ్. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఐఎమ్ సో హ్యాపీ. అయితే సరే ఐఎంఏ బిల్డింగ్ కట్టాలా, ఎట్లా తెలియదు డొనేషన్ అంటే చెప్పారు బాబు రామ్మోహన్ అని రామచంద్ర నాయుడు. అఫ్ కోర్స్ నేను శివశంకర్ రెడ్డి చైర్మన్ వైస్ చైర్మన్ ఉన్నాను కానీ, బట్ వాళ్ళు దే హావ్ టేకన్ ఎ లీడ్, బ్రహ్మాండమైన లీడ్ తీసుకున్నారు. ప్రతి వాళ్ళని అప్రోచ్ అయ్యారు, ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. సరే అందరి దగ్గర పోతున్నాము, సరే ఏంటి వీళ్ళు ఏం చేశారు, నా దగ్గర రావాలి.
మరి మేము కూడా ఇవ్వలేరా? కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? నా దగ్గర రాలా, చక్కగా మా అబ్బాయి రాహుల్ దగ్గరికి వెళ్ళాడు. ఇది కాదు, ఈయన తక్కువ ఇస్తాడేమో మనకు వీలు కాదు కాబట్టి రాహుల్లో వస్తే ఎక్కువ ఇస్తాడని చెప్పేసి రాహుల్ దగ్గరికి వెళ్ళారు. ఒకటే పెట్టారు, ఏమని, అయ్యా మీ నాయన పేరు ఉండాలా లేదా అంతే. రాహుల్ కూడా చెప్పాడు ఎస్ సార్, అంటే ఏమనకుండా యాక్సెప్ట్ చేసి ఆయన మీరు అడిగితే ఎస్ నేను డబ్బులు ఇచ్చేస్తాను సార్ అని చెప్పేసి యాక్సెప్టెడ్. అండ్ ఈరోజు నా పేరు ఈయన ఉన్నట్టే బికాస్ ఆఫ్ మై సన్స్ రాహుల్ అనుకోండి. IMA Hall. Exactly come to the IMA Hall because IMA was formed in India in somewhere else 1928. Later on, it was go on merging with British Medical Association and other things. And in Kurnool, it was formed in somewhere else 1960. And because after those days time, outside practitioners are very few. There may be 4 or 5 members. And most of the doctors were in the governmental sector only. They used to have their academic activities in the government colleges and other things. 70-80 hospitals and more than 300-400 members are practicing in all specialties. So for this, actually the objection of the main motto and objective of the IMA is to promote the advances in medical and allied sciences and to promote the indirectly to the improvement of the public health and medical systems. So to fulfill those requirements, we need to have some medical activities regularly. For that, we are very poor in Kurnool because we don't have any IMA hall. For everything, we have to depend on the hotels and other places. That will be going to be difficult. And on that junction, my seniors, the Balamadaya and other people are encouraged us to go for a permanent IMA hall. For that, we tried. We tried in 2017-18 onwards. We took over as an IMA secretary and treasurer. We both into the collector and got permission to have an office in BCAM quarters. But afterwards, we tried to go convert that into a permanent place, and we couldn't do that because of the government policies. Later on, we switched on to some other place in government hospital. That also is not finalized because of the objection from our own colleagues. That is different issue. And responsibility, he took, he eats, breathes IMA, and he sleeps in IMA. So my great friend Ramohan Reddy has forced to do more work 24 hours. And we went all the donors all over to collect money. The first breakthrough came from a TGV group, TJ Venkatesh Garu. In this occasion, I want to tell few words that TJ Venkatesh Garu donated 50 lakhs. After that, we don't have income tax exemption from IMA. And I told sir, you take 30% out of it and give it to us. No, we'll give full amount, whatever you promise. That is what he is. Another great thing about him, he told that day, sir, you take anything in any floor in that, which is hall is there, your name will be there. So wherever it God brings, it will there. He said, no, I want service. So motto. So he asked for ground floor, which provides social service, is their motto. These two things enough to say about what they are for this service. Thank you very much, sir, for your great support. Next thing, as Balmadar sir told, we approached their sons, and sons did extremely well. Because anything related to Kurnool is a soft corner for me. If they say it's in Kurnool, I accept anything. I think this is, of course, the fantastic experience that I had. And this evening, I have a lot of my teachers here from Kurnool, my colleagues, my associates, and it's a great honor to be here. So when Ramchandra Naidu, Balmadaya, and Rammohan came telling me about this, I thought this was a great venture, but I never thought it would be completed so fast in time.
I've been associated with at least 10 IMA buildings in the country in the opening, and I can tell you one thing, this is the best building. I don't think any IMA center has a convention hall like this. They have so well planned out, they have a smaller convention hall, they have capacity for large dining, free service and also rooms for the doctors. All this have been thought out very well, planned very well. I think this is a fantastic planning, and I think one of the important thing is, if you ask me, that you have money, you get money donations, but to execute it in a proper way, the committee I think has done a fantastic job. So you need to do this. If one thing signifies, I mean this college, this building is made, it is fantastic, it is very good. But more important than all this, there is one thing that happened with this building. And one thing is that all the IMA doctors of Kurnool have come together. I think this unity is more strength than anything else. It is bigger than 3 crores, bigger than 10 crores. And you people have made it possible. So I think this is something which is very remarkable. If I had to give one suggestion, the suggestion would be that we should add a small digital library. We should be accessible to all the students 24 hours. Nowadays, people, in olden days, we used to have fantastic library in Kurnool College. We used to go and sit there and read. That concept has gone. Everything has become digital. You require just 10 stations. You can actually have every single journal in the world coming to these 10 stations, and this can be given, you can give the password to students of Kurnool College, you can come. So this will become a very active center. It will become a hub because all the students will come want to use the library. And of course, whatever support that's required, I'll be glad to be giving that support. This is something that is going to make a difference. And again, for me, it's a fantastic experience to be here this evening. I wanted to still stay till the very late, but I was in the middle of an international conference at AAG. I actually escaped out without telling anybody. So at least by 10 o'clock I had to go there so that I can make my presence. So I'll start with I have been asked to talk. I didn't want to talk anything on medicine here. I wanted to talk on life beyond medicine. My slides come on. You have read this book called Ikigai. Did you read it? Good number, about 10 are there. Those who haven't read this book, kindly go to Amazon and buy this book. Ikigai is called the Japanese way of living, because in Japan, especially in certain islands in Japan, people live for 100 years very happily. So people have done a lot of research on them to know why they are living happily. The philosophy of Ikigai is called the reason to live. What are our reasons to live in life? The reasons to live are two. We want to be happy, we want to be successful, right? So how can you be happy and how can you be successful? Both don't look combined together. Very successful people, I think Bharat will tell you, his father has worked so hard that probably happiness came secondary. He became very successful, but happiness was for the family and others, for himself was not. So I think combining both, how do you do it? This is very important. So this is as Steve Jobs was dying in his bed, some of the doctors were there with him, actually recorded this. And it's very important because Steve Jobs was not a very popular person. He was very short-tempered. He was not always telling the truth and all. But it's said that because when he's dying, he spoke the truth. He said his final comments were admiration for his family, and he's not a critic of them. He was a billionaire, and he died of pancreatic cancer at the age of 56. In fact, Steve Jobs was alive he actually died of pancreatic neuroendocrine tumors. If he lived for 5 more years, he would have been cured of his tumor. We now have a cure for this condition. Unfortunately, he died 5 years before. But what he said is, he reached the pinnacle of success in the business world. In others' eyes, my life is the epitome of success. His life was the epitome of success. We all think he is very successful. However, aside from work, I have little joy. In the end, wealth is only a fact of life that I am accustomed to. At this moment, lying on a sick bed and recalling my whole life, I realized that all the recognition and wealth that took so much pride have paled and become meaningless in the face of impending death. So when you get old, as you're getting to die, you realize this. You can employ someone to drive the car for you, make money for you, but you cannot have someone to bear the sickness for you. This is very important. Once you fall sick, you are alone.
you are alone in this sickness. Nobody else is there. Material things lost can be found, but there is one thing that can never be found, it's lost: life. So life itself, as every year goes on, as we near, as we get to 70s, 80s and so on, we realize that our time is becoming less. For youngsters, it doesn't mean anything, but for some of us are getting old. Just yesterday, we had a Nobel Prize winner, Harvey Alter, giving a lecture in in a conference at AAG. నగరంలోని 51వ వార్డు పరిధిలోని ఈసీఎం కాంపౌండ్లో రేపల్లె మణిప్రకాష్, డేవిడ్ ఆధ్వర్యంలో పలువురు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి యువనేత టీజీ భరత్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో తెలుగుదేశం పార్టీని మరింత అభివృద్ధి చేసేందుకు వీలుగా పార్టీలో చేరిన వారందరూ కృషి చేయాలని అన్నారు. కర్నూలు నగర సమస్యల పరిష్కారానికి తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని వివరించారు. ఈసీఎం కాంపౌండ్లో పార్టీ కార్యక్రమం జరగకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయటం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గత 25 సంవత్సరాలుగా తన తండ్రి టీజీ వెంకటేష్ తాను రాజకీయాల్లో ఉన్నామని, ఇలాంటి రాజకీయాలను ఎప్పుడూ ప్రోత్సహించలేదని వివరించారు. ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల తమకు ప్రజల్లో సానుకూలత ఏర్పడుతుందన్న విషయాన్ని ఈ నిర్ణయం తీసుకున్న వారు ఆలోచించాలని చెప్పారు. అనంతరం పార్టీలో చేరిన రేపల్లె మణిప్రకాష్, డేవిడ్ తదితరులు మాట్లాడుతూ కర్నూలు నగరంలో అభివృద్ధిని కోరుకుంటూ యువనేత టీజీ వెంకటేష్ మార్గదర్శనంలో పనిచేసేందుకు వీలుగా తెలుగుదేశం పార్టీలో చేరామని అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ను గెలిపించేందుకు అవసరమైన కృషి చేస్తామని అన్నారు. కర్నూలులో మన టీజీ భరత్ సమక్షంలో టీడీపీలో జాయిన్ అవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా, ఆనందంగా, ఎందుకంటే ఈరోజు భరత్ అన్న సమక్షంలో జాయిన్ అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అన్న ఒక యూత్, ఒక యంగ్ లీడర్, రేపు కర్నూలుని నెంబర్ 1 ప్లేస్లో డెవలప్మెంట్ చేసేటువంటి వ్యక్తి ఎవరంటే ఆ ప్లేస్ ఎవరికి నచ్చుతుందంటే భరత్ అన్నకు తప్ప ఎవరికి కూడా ఆ ప్లేస్ సెట్ కాదు. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో 100కి 100% అన్నని ఎమ్మెల్యేగా చేసి తీర్థం మేము అంతే, మా క్రైస్తవుల తరపున. కాబట్టి మేము ఫుల్ 100% ఫేవర్గా ఉంటాం. 100% అన్నని ఎమ్మెల్యే గెలిపించి దాంతోపాటు అసెంబ్లీకి ఖచ్చితంగా పంపిస్తామన్నా. నేను పంపించే బాధ్యత కూడా మాది. పంపించేంత దాకా కూడా మేము కూడా నిద్రపోమన్నా. ఖచ్చితంగా మీకోసం మేము సపోర్ట్ చేస్తాం. 24/7 సపోర్ట్ చేస్తామన్నా. మాకు ఏవి అవసరం లేదన్నా. మీరు ఎమ్మెల్యే కావడం నాకు ధ్యేయం. మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలని అంతే, మాటలు కాదు పనిలో చేసి చూపిస్తాం. ఖచ్చితంగా 100% మేము మిమ్మల్ని అధికారంలోకి తీసుకొని వస్తామన్నా. కావాలంటే ఇంకొకటన్నా మా ఏరియా కొద్దిగా డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి అని అంటే ఇంతదాకనా మేము 2 ఎమ్మెల్యేలు కూడా చూసినాం, 10 years నుండి కూడా చూసినాం. మాకు ఎక్కడ కూడా డెవలప్ కాలేదన్నా. మా ఏరియా ఎక్కడ పడిందో, ఎక్కడ వేసిన గొంగడు ఎట్లో అట్లే ఉందన్నా. కానీ ఎక్కడ కూడా మాకు డెవలప్మెంట్ అనేది లేదు. దీన్ని డెవలప్మెంట్ చేయడం కోసం అని చెప్పి రావాలంటే ఎవరు రావాలా? భరత్ అన్న తప్ప ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. ఇంతకుముందు టీజీ వెంకటేష్ సార్ వచ్చేసి కర్నూలుని డెవలప్ చేసినాడు. అదేవిధంగా అంతకంటే 10 అంతలు కూడా మన భరత్ అన్నతోనే సాధ్యమవుతుంది. బేసిక్లీ ఈరోజు ఒకటి ఆనందం చాలా ఉంది. ఎందుకంటే ప్రకాష్ గారు, డేవిడ్ గారు, ఈసీఎం కాంపౌండ్ ప్రజలు అందరు కూడా తెలుగుదేశం పార్టీలో నా ఆధ్వర్యంలో చేరడం అనేది చాలా ఆనందంగా ఉంది. బట్ ఒకటి ఏమంటే ఈరోజు అనుకోయింది ప్రోగ్రామ్ 7 గంటలకి. కర్నూలులో అన్ని చోట్ల పవర్ ఉంది, ఇక్కడ ఈసీఎం కాంపౌండ్లో మాత్రమే పవర్ లేదు. ఇది దేనికి సూచన అనేది ప్రజలే ఆలోచించాలా. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇట్లాంటి రాజకీయాలు ఎప్పుడు చేయలేదండి. ఫాదర్ ఉన్నప్పుడు కానీ మేము రాజకీయాల్లో ఇప్పుడు దాదాపు రేపు 24 వస్తే 25 ఏళ్ళు అవుతుంది. ఏ పొద్దునాడు కూడా మనము ఇట్లాంటి రాజకీయం ఎప్పుడూ చేయలేదు. చాలా దురదృష్టం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ఆన్సర్ లేదని చెప్పి వినడం జరిగింది. సో పాపం చాలా కష్టపడి ఎంతో ఆర్గనైజ్ చేసి ఎన్నో రోజుల నుంచి కష్టపడి ఈరోజు ఆర్గనైజ్ చేస్తే పవర్ లేకుండా చేయడం అనేది చాలా దురదృష్టము. బట్ ఏమైతే అది ప్రజలకు అర్థమవుతుంది సిచ్యువేషన్. ఇక్కడ ఈసీఎం కాంపౌండ్లో ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. దీనికి మాకి ప్లస్ కానీ వాళ్ళు అనుకున్నట్లు మాకు మైనస్ అవుతుందని ఎవరైతే ఆలోచనలు చేస్తున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏమంటే వాళ్ళకి ఇది మైనస్సే.
ఎందుకంటే ఇప్పుడు ఈసీఎం కాంపౌండ్లో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు, ప్రతి ఒక్కరు కూడా ఇదేమి దౌర్భాగ్యం, ఎందుకు ఇంత నీచంగా చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆలోచించి వాళ్ళే డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు ఇంకా కసితో ఇక్కడ ఉండే వాళ్ళు పని చేస్తారు, పదింతలు పని చేస్తారు. సో ఐ డోంట్ థింక్ వాళ్ళ ఆలోచన విధానం మంచిది కాదని అనుకుంటున్నా. ఎందుకంటే మా ఫాదరు మేము ఉన్నప్పుడు కూడా రాజకీయాల్లో ఏ పొద్దున్నాడు కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు వస్తే మా హోటల్లో దింపిన వాళ్ళు ఉన్నాము, వాళ్ళకి భోజనాలు పెట్టినాము, ఎంతో విఐపి ట్రీట్మెంట్ చేసినాం మాకు అపోజిషన్ ఉండే వాళ్ళం కూడా. బట్ ఇది ఎప్పుడు కూడా ఇట్లాంటి పనులు ఎప్పుడు చేయలేదు. ముందు కూడా మారుతారని చెప్పి ఆశపడుతున్నా. బట్ ఏమైతే అది కానీ ఈరోజు ఈసీఎం కాంపౌండ్లో వీళ్ళు చేరడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఈసీఎం కాంపౌండ్లో ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పడం జరిగింది. నేను లాస్ట్ 1 month బ్యాక్ కలిసినప్పుడు వాళ్ళు ఇక్కడ సమస్యలు ఎన్నో చెప్పారు. అవన్నీ కూడా గ్యారంటీ నేను కంప్లీట్ చేస్తా. అందులో ఇక్కడ మీరు పక్కన మున్సిపల్ ఆఫీస్ అండి, ఇదే కాంపౌండ్ వాల్, ఇది మున్సిపల్ ఆఫీస్ కాంపౌండ్ వాల్. ఈ కాంపౌండ్ వాల్ పక్కనే ఇక్కడ అభివృద్ధి లేదంటే మీరు ఆలోచించండి ఏం పరిస్థితి ఉంటుంది ఇంకా మిగతా చోట్ల. సో ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించి ఫ్యూచర్ కావాలా, మంచి గ్రోత్ కావాలా అంటే, సరైన నాయకత్వం కావాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రావాలా. అక్కడ చంద్రబాబు గారు స్టేట్లో ఉండాలా. ఇక్కడ నేను వస్తేనే ప్రూవ్ చేస్తా. నేను ఏమనేది మీకు 5 ఏళ్లలో నాకు ఇచ్చిన తర్వాత అవకాశం మీరే ఎప్పుడు లేని డెవలప్మెంట్ చూస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎస్పెషల్లీ ఈసీఎం కాంపౌండ్ ప్రజలు, ప్రకాష్ గారికి, డేవిడ్ గారికి, దిగ్జామ్ నాగరాజ్ గారికి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు. నగరంలోని దేవి ఫంక్షన్ హాల్లో కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన బీటీ నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, టీజీ భరత్, కేఈ ప్రభాకర్, శ్రీమతి కోట్ల సుజాతమ్మ, ప్రభాకర్ చౌదరి, కాలువ శ్రీనివాసులు, పార్థసారథి, మీనాక్షి నాయుడు, మల్లెల రాజశేఖర్, తిక్కారెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆకేపోగు ప్రభాకర్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన బీటీ నాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి ప్రభుత్వ వ్యతిరేకతను టీడీపీకి అనుకూలంగా మార్చాలని సూచించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని వివరించారు. కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జరిగిందని వివరించారు. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ, 1 పార్లమెంటు స్థానాన్ని గెలిచే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంట్ టీడీపీ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన బీటీ నాయుడును కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ శాల్వా కప్పి జ్ఞాపిక అందజేసి సన్మానించారు. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సోమిశెట్టి వెంకటేశ్వర్లను శాల్వా కప్పి సన్మానించారు. నేను ఎప్పుడు సోమిశెట్టి అంకుల్ని బాహుబలి అనుకుంటుంటా, చాలా మందికి తెలియదు. నేనైతే గ్యారంటీ మిస్ అవుతాను, ఎందుకంటే బాగా రిలేషన్షిప్ బాగా పెరిగింది లాస్ట్ 4 yearsలో సోమిశెట్టి అంకుల్తో. సో ఐ విల్ మిస్ హిమ్. బట్ అట్ ద సేమ్ టైం బీటీ నాయుడు గారు కూడా చాలా క్లోజు, ఎందుకంటే ఫాదర్ నుంచి అట్లా పరిచయాలు కాబట్టి. సో బీటీ నాయుడు గారితో కూడా ఆ రిలేషన్షిప్ డెవలప్ అవుతుందని ఆశపడుతున్నాను. ఇప్పుడు అందరూ చెప్పేది ఏమంటే మన 7 నియోజకవర్గాలు తర్వాత పార్లమెంట్ గెలిచాలా అనేది అందరూ చెప్పే మాట. సో నేను చెప్పేది నా వంతు సూచన సార్ బీటీ నాయుడు గారికి. నేను కూడా యాక్చువల్గా ఈ మధ్యనే అనుకున్నా సోమిశెట్టి అంకుల్తో మాట్లాడతామని, ఈ మధ్యనే అనుకోండి. బట్ నేను చెప్పేది ఏమంటే 7 నియోజకవర్గాలలో ఏం ఇష్యూస్ ఉన్నాయి, ఎవరెవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి తెలుసుకొని అధిష్టానం తీసుకోబోయి అది సాల్వ్ చేస్తే చాలా బాగుంటుంది. అప్పుడైతే ఎందుకంటే మాటలు అయితే చాలా బాగుంటాయి, స్వీట్ వర్డ్స్ ఉంటుంది, గ్రౌండ్ రియాలిటీ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి వాస్తవాలు తెలుసుకొని మనము అధిష్టానం తీసుకోబోతే కరెక్ట్ చేస్తే అన్ని పర్ఫెక్ట్గా అవుతుంది. అది కాకపోతే మనం ఊరికే ఇట్లా మాట్లాడుతూనే ఉంటాము, 7 నియోజకవర్గాలు గెలిచాలా, 175 సీట్లు గెలిచాలా, లేకపోతే 14 సీట్లు గెలిచాలా అనేది మాటలు తప్ప రియాలిటీలో ఉండదు. కాబట్టి నా రిక్వెస్ట్ అదే సార్, ఖచ్చితంగా బీటీ నాయుడు గారు మీరు కూర్చొని నియోజకవర్గ ఇన్ఛార్జులతో కూర్చొని మాట్లాడి వాళ్ళ బాధలు ఏమున్నాయో, ఇష్యూస్ ఏమున్నాయో అన్నీ సాల్వ్ చేస్తే
ఖచ్చితంగా 7కు 7 పక్కన నంద్యాలలో కూడా 14 సీట్లు 7 సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా సీరియస్ తీసుకోవాలని చెప్పేది నా సైడ్ నుంచి రిక్వెస్ట్. అలాగే కార్యక్రమాలు ఏమున్నా కానీ మనము అధిష్టానం చెప్పినప్పుడు, హెడ్ ఆఫీస్ నుంచి చెప్పినప్పుడు కార్యకర్తలందరూ కూడా కొద్దిగా సీరియస్గా తీసుకొని సబ్జెక్ట్ని మనం కష్టపడితే బాగుంటుంది. ఏదో మీటింగ్స్కి అటెండ్ అయ్యేదే కాకుండా మనకి ఇచ్చిన హోంవర్క్స్ ఏమన్నా ఉన్నాయంటే గ్రౌండ్ వర్క్ బాగా చేస్తే మనం ఏదన్నా సాధించేదానికి ఉంటుంది. ఎందుకంటే అవతల వ్యవస్థ అనేది ఇప్పుడు ఇన్ని ఎలక్షన్స్ ఒక స్టైలు, ఇప్పుడు వచ్చే ఎలక్షన్ అనేది ఇంకో స్టైల్ ఉంటుంది. ఇదంతా గ్రౌండ్ వర్క్ కరెక్ట్గా చేసుకుంటేనే జరగబోతుంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు వాలంటీర్ వ్యవస్థ అనేది ఆ పక్క ఉంది. వాలంటీర్లు గవర్నమెంట్ ఏమో ఇచ్చేది డబ్బులు, చేసే పనేమో వైఎస్ఆర్ గవర్నమెంట్కి జరుగుతూ ఉండేది, పనులంతా జరిగేది అక్కడ. అట్లాంటి వ్యవస్థ అక్కడ ఉన్నప్పుడు మన కార్యకర్తలు ఎంత బాగా గ్రౌండ్ వర్క్ చేస్తేనే మనం సాధించేదానికి ఉంటుంది. మేము ఎంతో అనుకున్నా అది జరగదన్నమాట. మీరు కూడా కష్టపడితే సాధించేదానికి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడైతే పనులు చెప్పినప్పుడు ఇన్ఛార్జ్లు ఏమన్నా చెప్పినప్పుడు మీరు సీరియస్గా తీసుకొని పని చేస్తే మాత్రం గ్యారంటీ మనం గెలిచేదానికి అవకాశం ఉంటుంది. అండ్ మీ అందరికీ తెలుసు లాస్ట్ 4 ఏళ్లలో ఏం పరిస్థితి, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం ఫేస్ చేస్తున్నాం, ఏ రకంగా డెవలప్మెంట్ ఉందనేది అందరికీ తెలుసు. కాబట్టి మీరు అందరూ మనసులో పెట్టుకొని ఏం పని చేయాలా అనేది కొద్దిగా వర్కౌట్ చేసుకొని సీరియస్గా చేస్తే ఖచ్చితంగా సాధిస్తాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వన్స్. దాదాపు 75 స్వాతంత్రం మన దేశానికి వచ్చిందని మన సంబరాలు జరుపుకుంటున్నాం. మరి దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు కానీ అందరూ కూడా ఆగస్టు 15 వస్తే జెండాలు ఎగరేస్తున్నాం. మరి కింద ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీలో బీద వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ పరంగా బడుగులు అంటాం. ఈ బడుగులు సంబంధించి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉంటున్నటువంటి మా ఓసీ సోదరులందరూ సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 సంవత్సరాలైంది. యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన ఈ పార్టీని పెట్టాడో కానీ ఈ రోజు వరకు పచ్చ జెండా కనిపిస్తే చాలు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పరిగెత్తే పరిస్థితి. ఆ రోజు బడుగు బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలైనటువంటి మైనార్టీ సోదరులకు, ఓసీలు అందరూ కూడా పెద్దపేట చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మీ అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మండల, గ్రామ, వార్డు, పట్టణానికి సంబంధించిన పట్టణ కార్పొరేట్లు అయితేనేమి, కౌన్సిలర్లు అయితేనేమి, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి నాయకుడు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఏ రిపోర్ట్స్, ఏ సర్వేలు చేసినా కూడా మొత్తం పులివెందులతో సహా 175 నియోజకవర్గాలు గెలవబోతున్నట్లు కూడా మనకు రిపోర్ట్స్ వస్తున్నాయి. మన జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాలు పార్లమెంటు గెలవడానికి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు మీరందరూ కూడా కృషి చేయాలని, మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలకు మీకు పాదాభివందనం చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. అందరూ ఎంతో కృషి చేయాల్సిన ఆసనం అయింది. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు అంతా మన చేతుల్లోనే ఉంది. ఇక్కడ కర్నూలు జిల్లాలో 7 సీట్లు గెలిచి, నంద్యాలలో 7 సీట్లు గెలిచి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసుకోకపోతే రాష్ట్రంలో ఉన్న పిల్లల భవిష్యత్తు చాలా దుర్భరంగా ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే డెవలప్మెంట్ అంటూ ఈ జిల్లాలో జరిగిందంటే అప్పుడున్న తెలుగుదేశం పార్టీలోనే ఆ రోజు 2014 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధి గతంలో ఎప్పుడు 30-40 ఏళ్ళ నుంచి జరగలేదు. కానీ ఆ 19 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఒక చిన్న ఇటుక కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వేసి ఎక్కడ అభివృద్ధి చేయలేదు. వీళ్ళు చేసిన అభివృద్ధి అంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో దోచుకోవడము, ఈ ఇసుక మాఫియా, మట్టి మాఫియా ఇట్లాంటివన్నీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వాళ్ళు రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నారు. అందుకని ఇవన్నీ గమనించిన కార్యకర్తలు ఈరోజు ఖచ్చితంగా మీరు ఈ 8 నెలలు అహర్నిశలు పనిచేసి మన పార్టీ అధికారంలోకి తీసుకొస్తారని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కూడా చాలా మిత్రుడు దాదాపుగా ఆయన కూడా సుమారుగా పనిచేసాం జిల్లా పార్టీ అధ్యక్షులుగా. అయితే బీటీ నాయుడు కూడా సౌమ్యుడు, వాల్మీకి కులంలో పుట్టాడు కానీ చాలా తెలివైనటువంటి వ్యక్తి, నెగ్గకి రాగలడు. మంచి రేపు వచ్చే ఎన్నికలకి మహాసంగ్రామం, రేపు కురుక్షేత్ర యుద్ధం జరగబోతుంది 2024 ఎన్నికలు. ఆ కురుక్షేత్ర సంగ్రామంలో మా నాయకుడు మనకి సూపర్ 6 అనేటువంటి
అస్త్రాలు ఇచ్చాడు. ఆ అస్త్రాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి అదేవిధంగా జిల్లా కమిటీ సమన్వయంతో పనిచేసి వారి యొక్క సహకారం నీ సహకారం వాళ్ళకు అందించి రేపు భవిష్యత్ ఎన్నికల్లో విజయం సాధించాలని అదేవిధంగా ఈరోజు బీటీ నాయుడు గారు 2 జిల్లాలు అనంతపూర్ సత్యసాయి జిల్లాలకి ఇన్ఛార్జిగా ఉన్నాడు, అబ్జర్వర్గా పనిచేస్తున్నాడు మా జిల్లాలకి. అదనంగా ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. ఆయన కూడా అక్కడ ఇక్కడ రావాలంటే బాగా ఇబ్బందిగా ఉంటుంది. అయినా ఏది ఏమైనా ఒక అవకాశం వచ్చింది, దాన్ని అందిపుచ్చుకొని భవిష్యత్తులో ఇంకా ఒక మెట్టు ఎదిగేదానికి ఒక అవకాశం వచ్చింది. సోమశెట్టి వెంకటేశ్వర్లు గారు అధ్యక్షులుగా ఉన్నా లేకపోయినా మాకందరికీ పర్మనెంట్ అధ్యక్షుడు ఆయనే. ఆయన్ని అధ్యక్ష అనే పిలుస్తూ ఉంటాం ఎప్పుడు. అంటే అంతగా మమేకమైపోయినాడు ఆయన ఆ స్థానంలో. మరి ఆయన స్థానంలో వచ్చిన బీటీ నాయుడు గారు కూడా అంతే చాకచక్యంగా అందరి మన్ననలతో కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీని విజయపథాన ముందుకు నడిపించాలని ప్రగాఢంగా కోరుకుంటా ఉన్నా, నడుపుతారని కూడా ఆశిస్తా ఉన్నా. నాయకులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరందరూ చాలా సీనియర్ నాయకులు, అట్లాగే యువ నాయకులు ఉన్నారు, భరత్ కానీ శ్యామ్ కానీ, వీళ్ళందరూ కొత్తగా అంటే వాళ్ళ తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంటే యువ నాయకులు అట్లాగే సీనియర్లు అందరూ బీటీ నాయుడు గారిని ఆశీర్వదించమని, ఆయనకు సహకరించమని, ఆయన బాధ్యతల నిర్వహణలో అడుగడుగున ఆయనకు తోడుండమని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకు కావాలని చెప్పి మా పత్తికొండ నుంచి అలాగే ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ప్రతి ఒక్కరూ కుల భేదాలు చూడకుండా 100%గా సపోర్ట్ చేసి మనం బీటీ నాయుడు అన్న గారికి పెద్ద అయిన నారా చంద్రబాబు నాయుడు గారి ముందర ఒక ఘనత తీసుకొని రావాలని ఆశ. మీరందరూ ఈ దానికి సహకారం చేస్తారని కోరుతూ సెలవు చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు రేపు బస్ యాత్ర, భవిష్యత్తు గ్యారంటీ బస్ యాత్ర రేపు మధ్యకెరకు చేరుతుంది. అందరు ఎవరెవరైతే ఉన్నారో దయచేసి మీరందరూ అటెండ్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నగరంలోని బి క్యాంప్లో ఉన్న నాగసాయి ఆలయంలో జరిగిన గురు పౌర్ణమి వేడుకల్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాబురాజు, టీడీపీ నాయకుడు నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురు పౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని యువనేత టీజీ భరత్ ప్రారంభించారు. నగరంలోని బి క్యాంపులో నాగసాయి ఆలయంలో జరిగిన గురు పౌర్ణమి వేడుకల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాగసాయి ఆలయంలో జరిగిన గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న యువనేత టీజీ భరత్ను మాజీ కార్పొరేటర్ బాబురాజు శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యువనేత టీజీ భరత్ మాట్లాడుతూ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. నగరంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురు పౌర్ణమి వేడుకలను పురస్కరించుకొని నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆలయాల్లో భక్తుల సందడి కనిపించింది. ఇందులో భాగంగా నగరంలోని పాత బస్టాండ్లో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలను శ్రీ సాయిబాబా భక్త మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి షిరిడి సాయినాథుని దర్శించుకున్నారు. గురు పౌర్ణమి వేడుకల నేపథ్యంలో శ్రీ సాయిబాబా ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా శ్రీ సాయిబాబా భక్త మండలి కార్యదర్శి మహాబలేష్ మాట్లాడుతూ నగరంలోని దక్షిణ షిరిడీగా బాసిల్లుతోన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. శ్రీ సాయినాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
శుక్లాంబరధరం విష్ణుం శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయేత్ గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. సద్గురు సాయినాథ పరబ్రహ్మణే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిలయే వాసిష్ఠాయ నమో నమః. సాక్షాత్తు విష్ణు స్వరూపుడైనటువంటి వ్యాస భగవానుడు పుట్టినది ఈ యొక్క ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు. ఆయన వేదాలను 4 భాగాలుగా విభజించి భూలోకములో పంచి భక్తి జ్ఞానం పెంపొందించడానికి మూలకారకుడైనది కూడా ఈరోజే. కాబట్టి ఈరోజు వ్యాస పౌర్ణమును గురు పౌర్ణముగా జరుపుకుంటారు. మరి దత్తపరంపరలో ఎందుకు జరుపుకుంటారయ్యా అంటే విష్ణు బ్రహ్మ శివ అవతారంగా దత్తాత్రేయుడు అవతరించాడు. ఆ దత్తాత్రేయ పరంపరలో 5వ పరంపర అయినటువంటి సాయిబాబా గారు ఒకరోజు శిలువలో కూర్చొని ఉన్నప్పుడు, అయ్యా మేము మనం పూజ చేయాలనుకుంటున్నాము, ఏమి చేయాలి అంటే, అయ్యా ఒక స్తంభం ఉంది, ఆ స్తంభానికి పూజ చేయండి అంటారు. ఆ స్తంభం దేని నిమిత్తము అయ్యా అంటే, ఇది మూలాధారం ఏదైతే ఉంటుందో ఇంటికి, దానికి స్తంభము మూలాధారం. కాబట్టి ఈ యొక్క మనిషి జీవించాలి అంటే భక్తి జ్ఞానాలు ఉండాలి. గు అంటే అజ్ఞానము, రువు అంటే పోగొట్టేవాడు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని ప్రకాశింపజేసేటటువంటి ఈ యొక్క సద్గురువును ఆరాధించడం వలన ఈ గురు పౌర్ణమి రోజు అందరికీ జ్ఞానమోక్షాలు కలుగుతాయి అని చెప్పడానికి ఈ యొక్క గురు పౌర్ణమి వేడుకలను మహావైభవంగా జరుపుకుంటారు. ఓం సాయిరామ్. ఈరోజు గురు పౌర్ణమి సరిగ్గా 1909 జూలై 3వ తారీఖు బాబాగారు షిరిడీలో మొట్టమొదటిసారిగా ఈ గురు పౌర్ణమి ప్రారంభించారు. గురుపురం ప్రారంభించిన తెలుసుకున్న భక్తాదులు, వేలాది మంది భక్తాదులు వచ్చి బాబాను దర్శించుకొని, బాబా మీరు గురు పౌర్ణమి కార్యక్రమం చేస్తున్నారు కదా, మా వంతు అందరూ సహకరించి కార్యక్రమం విజయవంతం చేద్దాం బాబా అని చెప్తే బాబా సరే అంటారు. అలాగే దక్షిణ షిరిడిగా పేరుగాంచిన మన షిరిడి సాయిబాబా దేవస్థానం కూడా షిరిడి మాదిరి కార్యక్రమాలు జరగాలని పెద్దల్ని ఆదేశించారు. షిరిడిలో ఈ యొక్క గురు పౌర్ణమి కార్యక్రమాలు 3 రోజులు జరుగుతాయి. 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు. కానీ బాబా గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 8 రోజులు ఈ గురు పౌర్ణమి కార్యక్రమాన్ని జరిపించుకుంటున్నారు. ఈ కార్యక్రమం ఉదయం నుంచి భక్తాదులు పోటెత్తిగారు. అయ్యా బాబా గారు దర్శించుకున్నారు, వేలాది మంది దర్శించుకున్నారు కదా, మేము కూడా దర్శించుకొని ఆ స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి ఆ స్వామివారి కృపకు పాత్రవుతామని వేలాది మంది భక్తాదులు వచ్చి స్వామిని దర్శించుకొని అనంతరము స్వామివారి ప్రసాదం స్వీకరిస్తున్నారు. అలాగే నగరంలోని కిడ్స్ వరల్డ్లో ఉన్న టీజీ భరత్ పతాంజలి యోగా కేంద్రం ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కేంద్రం ప్రతినిధి సముద్రాల హనుమంతరావు ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా గురువులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సముద్రాల హనుమంతరావు మాట్లాడుతూ, టీజీ భరత్ పతాంజలి యోగా కేంద్రంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించామని చెప్పారు. గురువుల సేవలను గుర్తించి సన్మానించడం జరిగిందని అన్నారు. శ్రీ సాయినాథుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. ఈరోజు టీజీ భరత్ గారు యోగా కేంద్రం కిడ్స్ వరల్డ్ వారి గౌరీ యోగా కేంద్రంలో గురు పౌర్ణమి ఉత్సవాలు మా యోగా సభ్యులంతా కలిసి చేసుకుంటున్నాము. ఈరోజు మా గురువుగారైన వాణి గారికి సన్మాన కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి భారీ ఎత్తున ఇంతకుముందు ఉన్న పూర్వపు విద్యార్థులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. యోగా అనే కేంద్రంలో ఇంకా కర్నూలు జనాలు బాగా విపరీతంగా రావాలని చెప్పేసి యోగాకు ఈ ప్రాణాయాలు, తర్వాత ఆసనాల కన్నా ముఖ్యం ప్రాణాయాలు చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత గుండెకు సంబంధించిన వ్యాధులకు చాలా వరకు యోగా దాని నుంచి ప్రాణాయాల నుంచి తగ్గడం మొదలవుతుందని చాలామంది మాకు చేసి చాలామంది కూడా ఈ నడుమ జనాలు కూడా పెరిగినారు కూడా. కాబట్టి యోగా సభ్యులకు కూడా ఒక చిన్న విషయం చెప్తా, మనం ఏమైనా ఇంట్లో పూజ చేయని ఏమైనా చేసుకొని అయితే మనం ధ్యానము మనం ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క గురువు పేరు మాత్రము స్మరించుకొని మీరు యోగా చేస్తే చాలా బాగుంటుందని చెప్తున్నాము. ఈ కార్యక్రమంలో మా వాణి గారు ఆమె టైం అంతా కేటాయించి ఇంట్లో పనులు ఉన్నా కూడా వదిలిపెట్టుకొని ఉదయమే వచ్చేసి అందరికీ తరగతులు నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి మా యోగా సభ్యులంతా తరఫున పేరున ఆమె కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాము.
అలాగే నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న శ్రీ సాయినాథ్ పతాంజలి యోగా కేంద్రంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కేంద్రం వ్యవస్థాపకులు పెరుమాళ్ల దత్తయ్య ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సాయినాథునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పతాంజలి సాయినాథ్ యోగా శిక్షణ కేంద్రం వ్యవస్థాపకులు పెరుమాళ్ల దత్తయ్య మాట్లాడుతూ మనిషిలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే వారే గురువులని అన్నారు. ప్రతి ఒక్కరూ గురువుల బోధనలను పాటించి జీవితంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలని అన్నారు. ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. మా పతంజలి సాయినాథ్ యోగా సంఘ సభ్యులందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు వ్యాస పూర్ణిమ అంటే గురు పూర్ణమిని వ్యాస పూర్ణిమ అంటామంట. వ్యాసుడు పుట్టినరోజు ఈరోజు కాబట్టి ఆయన పేరు మీద గురు పూర్ణిమ జరుపుకుంటున్నామట. మనకి వేదవ్యాసుడు 4 వేదాలు రాసినాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. కాబట్టి ప్రతి ఒక్కరికి గురువు అనేది ఉండాలని సంకల్పంతో అందరికీ గురువు ఉంటాడు. శ్రీరామచంద్రమూర్తికి విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, మనకి కృష్ణునికి సాందీప మహాముని, అట్లా భగవంతుడు కూడా గురువు ఉన్నాడు. కాబట్టి మనకు కూడా గురువు ప్రత్యక్ష దైవం అన్నమాట. తల్లి తండ్రి తర్వాత గురువు మనకి ముఖ్యమాట. తల్లి మొదటి గురువు, తండ్రి రెండవరు, మూడవది మన గురువు. మనకి విద్యాభ్యాసాలు నేర్పి మన యొక్క జీవన సాఫల్యాన్ని పొందడానికి గురువు సహాయంతో మనలో అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు. కాబట్టి ఈరోజు గురు పూర్ణిమ చేసుకోవడం వల్ల గురువులందరినీ మనము సత్కరించినట్టు, గురువులందరినీ వాళ్ళకి ఆశీర్వాదం అనుకున్నట్టు ఈ గురు పౌర్ణమోత్సవం చేసుకుంటున్నాం. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనకు జ్ఞానాన్ని బోధించి మనకి ఏ విద్యనైనా నేర్పించే గురువులకు ఈరోజు గురు పూజోత్సవం జరుపుకుంటూ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ పతంజలి సాయినాథ్ సెంటర్లో దత్తయ్య గారు మా గురువు గారు శ్రీ పెరుమాళ్ల దత్తయ్య గారు ఈరోజు గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించడం జరిగింది. యోగా సభ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. కల్లూరులోని శ్రీ అవధూత రామిరెడ్డి తాత సంస్థాన్లో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కల్లూరులోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అవధూత రామిరెడ్డి తాత భక్తులు పాల్గొని గురు పౌర్ణమి వేడుకలను విజయవంతం చేశారు. శ్రీ అవధూత రామిరెడ్డి తాత సంస్థాన్ అధ్యక్షులు దాసరి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం కల్లూరు శ్రీ అవధూత రామిరెడ్డి తాత సంస్థాన్లో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని సంస్థాన్ అధ్యక్షుడు దాసరి రామచంద్రారెడ్డి తెలిపారు. శ్రీ అవధూత రామిరెడ్డి తాత ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. మనిషిలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే గురువులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. శ్రీ అవధూత రామిరెడ్డి తాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఓం శ్రీ అవధూత రామిరెడ్డి తాతాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. కల్లూరులో వెలసిన దత్తస్వరూపులైనటువంటి శ్రీ 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 అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థానందు ఈరోజు ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు జరుపుటకు అన్ని ఏర్పాట్లు జరిగినవి. అందులో భాగంగానే ఈరోజు సాక్షాత్తు దత్తస్వరూపులైన శ్రీ అవధూత రామిరెడ్డి తాత గారికి పంచామృత అభిషేకము, అర్చన, మహాహారతి, ఇతర కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది. గురువు అనగా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు. హిందూ ధర్మ ప్రచారంలో మనకు ముఖ్యంగా గురువును పూజించే సాంప్రదాయము అనాదిగా వస్తున్నది, ఆనవాయితీగా కూడా ఉన్నది. గురువు మన యొక్క జీవితాలను మార్చే ఒక మనకు మార్గదర్శి. అటువంటి గురు పౌర్ణిమను ఈరోజు మనం జరుపుకోవడం ఎంతో ఆనందదాయకము. శ్రీ అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థానందు గత 30 సంవత్సరాలుగా ఈ గురు పౌర్ణమి వేడుకలు జరుపుకుంటూ ఉన్నాము. అందులో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున అన్నదాన ఏర్పాట్లు, ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తాతగారి కృపకు పాత్రులై తాతగారి ఆశీస్సులు పొంది
తీర్థప్రసాద్ స్వీకరించి తాతగారి సేవలు తరించాలని కోరుతూ, అలాగే నగరంలోని గుత్తి పెట్రోల్ బంక్ వద్ద ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికంగా తరలివచ్చారు. ఈ వేడుకలను శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు రామకృష్ణ మాట్లాడుతూ, ఆలయంలో జరిగిన గురు పౌర్ణమి వేడుకల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని చెప్పారు. గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మన కర్నూలు సూర్యనారాయణ సేవ దేవాలయం నందు వెలిసిన శ్రీ దత్తాత్రేయ స్వామివారికి విశేషముగా పూజలు, తైలాభిషేకములు, అనగాష్టమ వ్రతము మొదల కార్యక్రమాలన్నీ విశేషంగా జరిగినవి. ఉదయం నుంచి భక్తులందరూ తండోపతండాలుగా వచ్చి వారు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించినారు. వారు ఈరోజు దత్త జయంతి గురు పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమంలోకి వచ్చిన భక్తులందరికీ స్వామివారు అనుగ్రహం కలగాలని కోరుకుంటూ వారందరికీ అన్నదాన సౌకర్యం కూడా ఏర్పాటు చేసినాము. అందరూ భోంచేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. భారతదేశంలో క్రీస్తు సందేశాన్ని తొలిసారిగా అందించిన మహాభక్తి కలిగిన యేసు ప్రభు శిష్యులలో తోమా ఒకరని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జూలై 3వ తారీఖున తోమా డేగా ప్రకటించాలని జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ సంఘం సభ్యులు కోరారు. నగరంలోని సెయింట్ మేరీస్ బాలుర ఉన్నత పాఠశాలలో భారతీయ క్రైస్తవ దినోత్సవం సందర్భంగా జీసస్ సోల్జర్ మినిస్ట్రీస్ ఫాస్టర్ జి రవికుమార్ ఆధ్వర్యంలో యేసు ప్రభు ముఖ్య శిష్యులలో ఒకరైన తోమా భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్రైస్తవ సందేశాన్ని ప్రజలకు వివరించిన తోమా గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫాస్టర్ జి రవికుమార్, సెయింట్ మేరీస్ బాలుర ఉన్నత పాఠశాల కరెస్పాండెంట్ సీనియర్ ఫాస్టర్ ఆంటోనీ రాజ్ మాట్లాడుతూ, భారతదేశంలో క్రైస్తవ సమాజాన్ని స్థాపించుటకు కృషి చేసిన తోమా క్రీస్తు సువార్త ద్వారా అనేక మందిని క్రైస్తవులుగా మార్చుటకు కృషి చేశారన్నారు. యేసుక్రీస్తు ఆజ్ఞ పొంది క్రీస్తు రాజ్యం విస్తరణలో పునాదిగా నిలిచిన యేసు ప్రభు 12 మంది శిష్యులలో ఒకరైన తోమా గొప్పతనాన్ని గుర్తించి జూలై 3వ తారీఖున తోమా డేగా ప్రకటించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జీసస్ సోల్జర్ మినిస్ట్రీస్ సంఘం సభ్యులు భారతీయ క్రైస్తవ దినోత్సవం సందర్భంగా తోమా జీవిత చరిత్ర పుస్తకాన్ని సీనియర్ ఫాస్టర్ ఆంటోనీ రాజ్, చెన్నయ్య, మద్దిలేటి, జాషువా చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. క్రీస్తునందు ప్రేమలారా, జీసస్ సోల్జర్స్ స్కూల్స్ అకర్మెంట్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ క్రైస్తవ దినోత్సవం జూలై 3వ తారీఖు నాడు ఈరోజు మన ప్రపంచ దేశాలంతా ఈరోజు ఎంతోగానో ఈ కార్యక్రమాలు జరిపించుకుంటున్నారు. అంతేకాకుండా మన భారతదేశానికి శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు తోమా గారు ఈ భారతదేశానికి వచ్చి ఈ భారతదేశాల్లో క్రైస్తవ విధానం అంటే అన్ని విషయాల్లో ఇక్కడ ఏమేమి అనారోగ్యతగా ఉన్న రోజుల్లో తోమా గారు ఈ ప్రాంతానికి వచ్చి భారతదేశంకి వచ్చి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్గా ఒక ప్రోగ్రామ్ అనే విషయంగా దేవుని వాక్యాన్ని వారికి అనేక విషయాలు తెలియపరిచారు. ఇందులో ఈరోజు విద్యా సమస్యలు కానీ తర్వాత అనేక సమస్యలుగా కార్యక్రమాలు చేపట్టుకున్నారు. తోమా గారు చేసిన సేవలు ఎంతగానో మరవలేని ఉన్నాయి. తోమా గారు ఈ భారతదేశాన్ని ఇచ్చినారు కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, ప్రభుత్వాన్ని కూడా, సెంట్రల్ గవర్నమెంట్ గారిని కూడా, సెంట్రల్ డిపార్ట్మెంట్ కూడా తోమా గారిని ఒక డేగా తోమా డేగా ఒక క్రైస్తవ దివసంలో క్రైస్తవ వ్యాప్తిగా అందరూ ఈ చిట్టకు సాయం చేయాలి. ఈయన కొరకు ఒక డేగా ప్రకటించి వీరికి మన క్యాలెండర్లో కూడా, మన జాబ్ క్యాలెండర్స్లో కూడా ఈయన డే జరుపుకోవడానికి ప్రభుత్వం కూడా స్పందించాలి. రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశంలో అనేక మంది క్రైస్తవ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంతో మంత్రులు కూడా ఉన్నారు. కానీ ఈ విషయాన్ని ప్రచురించడం లేదు. క్రైస్తవ వినాదాన్ని ఎవరు కూడా భారతదేశంలో వినడం లేదు. భారతదేశానికి ఎంతో ఈ తోమా గారు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. మనకు దీన్ని గుర్తించకుండా గవర్నమెంట్ ఒక డిక్లరేషన్ డే ఇచ్చారు మనకు జూలై 23వ తారీఖు అనేది. దీని విషయంలో గవర్నమెంట్ మేము తెలపరుస్తున్నామంటే ఇలాంటి పురస్కారం ఇది మతం కాకుండా ఒక మార్గంగా ఈ కార్యక్రమం మనంతా పండగ వాతావరణం జరిపించుకుంటున్నాము. ప్రతి ఒక్క క్రైస్తవుడు ఈరోజు ప్రతి ఒక్క ప్రాంతంలో, ప్రతి పట్టణంలో కూడా క్రైస్తవ దినోత్సవం జరుపుకోవాలి. భారతీయ క్రైస్తవ దినోత్సవం జరిపించుకొని మన క్రైస్తవ ఉనికిని కూడా జరిపించుకొని అందరుగా మనం ఒక నిదానంగా ఈ భారతదేశంలో క్రైస్తవులు అంటే
ఒక మార్గదర్శిగా ఉన్నారని తెలపడానికి ఈ కార్యక్రమం చిన్న చేసినాము. మన కరస్పాండెంట్ అయిన పోల్ యాంటోనీ గారు వారు మాకు పర్మిషన్ ఇచ్చి ఈ కార్యక్రమం జరిపించేందుకు వారు కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాము. మన మధ్యలో సందేశం ఇవ్వడానికి పాస్టర్ ఎన్కేఎం జాషువా గారు కూడా ఉన్నారు. వారు కూడా చక్కగా మన వాక్యాన్ని తోమ గారు ఈ ప్రాంతంలో భారతదేశంలో చేసిన సేవల గురించి కూడా వారు చక్కగా వాక్యాన్ని వినిపించారు. ప్రజలకు కుల మత భేదాలు లేకుండా ఈ స్కూల్లో అనేక మంది హిందువులు మతంలో క్రైస్తవులు ముస్లిమ్స్ కూడా ఉన్నారు. దీన్ని కూడా ప్రోత్సహించుకొని మనం క్రైస్తవ మతం అనేది ఒక మతం కాదు, ఒక మార్గంగా ఒక సేవా భారకం కలిగి ఈ ప్రాంతం ఇస్తుంది కాబట్టి వారికి ప్రత్యేకంగా చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈనాడు భారతదేశంలో క్రైస్తవ దినోత్సవాన్ని కొనియాడుతున్న సందర్భంలో పునీత అపోస్తలుడైన తోమాస్ వారిని గుర్తు చేసుకోవడం ఎంతైనా సమంజసం. ఎందుకంటే ఈరోజు భారతావనిలో క్రైస్తవ మతం ఏర్పడిందంటే అది కేవలము పునీత అపోస్తలుడైన తోమాసు వారి యొక్క కృప. ఎంతో సుదీర్ఘమైనటువంటి ప్రయాణాలను ఆయన చేసుకొని భారతదేశానికి సముద్రయానం చేసి వచ్చేటప్పుడు అతనితో పాటు యేసు ప్రభువు యొక్క శిలువను మరియు ఆ ప్రభువు యొక్క తల్లి అయిన మరియమాత యొక్క బొమ్మను కూడా ఈ భారతదేశానికి తీసుకొని వచ్చారు 62వ సంవత్సరంలో. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా పునీత అపోస్తలుడైన తోమాసు గారు చేసినటువంటి శ్రమ ఫలితమే ఈనాడు భారతదేశమంతటా కూడా క్రైస్తవ మతం ఏర్పడటం, ప్రజలు రక్షణ పొందటం అన్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మరి క్రీస్తును నమ్మినటువంటి వానికి ఎన్నడూ కూడా ఏ లోటు ఉండదని చెప్పి ఆనాడు తోమాసు వారు ప్రకటించి ఉన్నారు. మరి ఈ రోజున ప్రత్యేకముగా ఈ పాస్టర్లందరూ కూడా ప్రత్యేకముగా జీసస్ పాస్టర్స్ మినిస్ట్రీస్ అన్నటువంటి ఈ మినిస్ట్రీ వారు పునీత అపోస్తలుడైన తోమాసు వారి యొక్క పండుగను మా పాఠశాలలో సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం ప్రైమరీ హై స్కూల్ మరియు సెయింట్ మేరీస్ తెలుగు మీడియం హై స్కూల్ ఈ యొక్క ఆవరణలో ఈ పునీత తోమాసు వారి యొక్క పండుగను చేసుకుంటూ వారి యొక్క సమయాన్ని ఇక్కడ ఉండేటువంటి బాలబాలికలతో వారు తమ యొక్క సమయాన్ని వెచ్చించి ఆ తోమాసు వారి గురించి చెప్పడం, ఆ తోమాసు వారి యొక్క జీవితాన్ని గురించి బోధించడం ఎంతో మాకు ఆనందదాయకంగా ఉన్నది. ఈ సందర్భంలో నన్ను ప్రత్యేకముగా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ అన్నటువంటి యొక్క కమిటీ వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. ఇక్కడ చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాను.